ఈ వీడియోలో పాలిటీ నుంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో డోగ్రీ భాషను ఏ సంవత్సరంలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ సి 2003. 92వ సవరణ చట్టం 2003 8వ షెడ్యూల్లో బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంతాలి అనే 4 భాషలను చేర్చింది. దీనితో రాజ్యాంగపరంగా గుర్తింపు పొందిన మొత్తం భాషల సంఖ్య ప్రస్తుతం 22కు పెరిగింది. బాధిత వ్యక్తుల తరపున ఏ ప్రజా సభ్యుడైనా లేదా ఒక సమూహమైనా తన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. దీనిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రజా ప్రయోజన వ్యాజ్యం యొక్క సిద్ధాంతం. ప్రజా ప్రయోజన వ్యాజ్యం సిద్ధాంతం ప్రకారం ఏ ప్రజా సభ్యుడైనా లేదా ప్రజల సమూహమైనా తన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం బాధిత వ్యక్తుల తరపున కోర్టును ఆశ్రయించవచ్చు. కింది వాటిలో మనీ బిల్లుకు సంబంధించి తప్పు ప్రకటన ఏది? దీన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు, రాష్ట్రపతి సిఫార్సుపై మాత్రమే దీన్ని ప్రవేశపెట్టవచ్చు, ద్రవ్య బిల్లుపై సిఫార్సు చేయడానికి రాజ్యసభకు 1 నెల సమయం ఇవ్వబడుతుంది. అన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ సి మనీ బిల్లుపై సిఫార్సు చేయడానికి రాజ్యసభకు 1 నెల సమయం ఇవ్వబడుతుంది. ఒక ద్రవ్య బిల్లును 14 రోజుల్లోపు లోక్సభకు తిరిగి పంపాలి లేదా ఆ బిల్లును లోక్సభ మొదట ఆమోదించిన రూపంలో ఉభయ సభలు ఆమోదించినట్లు భావించాలి. మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలనే ఆలోచనకు కింది వాటిలో ఏది బాగా మద్దతు ఇచ్చింది? సైమన్ కమిషన్ 1927, నెహ్రూ కమిటీ నివేదిక 1928, స్వరాజ్ బిల్లు 1895, రాజ్యాంగ ప్రతిపాదనలపై సప్రూ కమిటీ నివేదిక 1945. ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యాంగ ప్రాతిపదనలపై సప్రూ కమిటీ నివేదిక 1945. సప్రూ కమిటీ నివేదిక అని పిలువబడే సప్రూ కమిటీ రాజ్యాంగ ప్రతిపాదనలు 1945లో ప్రచురించబడ్డాయి. ఇది మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలనే ఆలోచనకు మద్దతు ఇచ్చింది. క్రింది భారత అధ్యక్షులలో భారతదేశంలోని ఆధునిక రాష్ట్రాలకు మొదటి ముఖ్యమంత్రి ఎవరు? డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, నీలం సంజీవ్ రెడ్డి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిడిజెట్టి. ఆన్సర్ ఆప్షన్ బి నీలం సంజీవ రెడ్డి. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు నీలం సంజీవ రెడ్డి దాని మొదటి ముఖ్యమంత్రి. 73వ సవరణ బిల్లు 1992 ద్వారా చేర్చబడిన 11వ షెడ్యూల్లో పంచాయతీల అధికారం మరియు బాధ్యతలను పొందుపరిచే అంశాలు ఎన్ని ఉన్నాయి? 21, 25, 27, 29. ఆన్సర్ ఆప్షన్ డి 29. 1992లో 73వ సవరణ ద్వారా చేర్చబడిన 11వ షెడ్యూల్లో 29 అంశాలు ఉన్నాయి. ఇది పంచాయతీల అధికారం మరియు బాధ్యతలను పొందుపరుస్తుంది. కింది వాటిలో వార్షిక ఆర్థిక నివేదిక గురించి చర్చించే వ్యాసం ఏది? ఆర్టికల్ 108, ఆర్టికల్ 110, ఆర్టికల్ 112, ఆర్టికల్ 115. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 112. ఆర్టికల్ 112 ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రపతి ఆ సంవత్సరానికి భారత ప్రభుత్వ అంచనా వేసిన ఆదాయాలు మరియు వ్యయాల ప్రకటనను పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలి. కింది ఏ 3 రాష్ట్రాల్లో ఆర్టికల్ 164(1) ప్రకారం గిరిజన సంక్షేమానికి బాధ్యత వహించే మంత్రిని నియమించారు? వారు షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి అదనంగా బాధ్యత వహించవచ్చు. బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా, బీహార్, మధ్యప్రదేశ్ మరియు ఒడిషా, బీహార్, రాజస్థాన్ మరియు గుజరాత్, బీహార్, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి బీహార్, మధ్యప్రదేశ్ మరియు ఒడిషా. బీహార్, మధ్యప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాల్లో ఆర్టికల్ 164(1) ప్రకారం గిరిజన సంక్షేమానికి బాధ్యత వహించే మంత్రి ఉంటారు. వారు అదనంగా షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమం లేదా ఏదైనా ఇతర పనికి బాధ్యత వహించవచ్చు. కింది వాటిలో భారతదేశంలో పరిపాలన యొక్క ప్రాదేశిక యూనిట్ ఏది? రెవెన్యూ డివిజన్, తహసీల్, జిల్లా, గ్రామం. ఆన్సర్ ఆప్షన్ సి జిల్లా.
భారతదేశంలో జిల్లా అనేది పరిపాలన యొక్క ప్రాదేశిక యూనిట్. భారతదేశంలో 718 జిల్లాలు ఉన్నాయి. వీటిని వాటి సంబంధిత రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు నిర్వహిస్తాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో గరిష్టంగా ఎన్ని ఓట్లు వేయవచ్చు? 2840, 3840, 5000, 6500. ఆన్సర్ ఆప్షన్ బి 3840. ఈవీఎంలు గరిష్టంగా 3840 ఓట్లను నమోదు చేయగలవు. సాధారణంగా ఒక పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1500 మించదు కాబట్టి ఈవీఎంల సామర్థ్యం తగినంత కంటే ఎక్కువగా ఉంటుంది. భారత పార్లమెంటులో ప్రివిలేజ్ తీర్మానాన్ని తీసుకురావడానికి కింది వాటిలో ఏది ప్రాథమిక లక్ష్యం? అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల అంశాన్ని లేవనెత్తడం, మంత్రుల ప్రత్యేక హక్కుల డిమాండ్లను లేవనెత్తడం, పార్లమెంటరీ అధికారాల ఉల్లంఘనకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తడం, అధ్యక్షుడి అభిశంసన వంటి అంశాన్ని లేవనెత్తడం. ఆన్సర్ ఆప్షన్ సి పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తడం. ప్రివిలేజ్ తీర్మానం ఒక మంత్రి పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలను ఉల్లంఘించడానికి సంబంధించినది. ఒక మంత్రి సభ ప్రత్యేక అధికారాలను ఉల్లంఘించారని భావించినప్పుడు సభ్యుడు దీన్ని ప్రతిపాదిస్తాడు. సంబంధిత మంత్రిని ఖండించడం మాత్రమే దీని ఉద్దేశం. క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణం అని మరియు దాన్ని సవరించలేమని తీర్పు చెప్పింది? గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, మినర్వా మిల్స్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మిస్ ఇండియా ముఖిజా వర్సెస్ పంజాబ్ రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ సి మినర్వా మిల్స్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మినర్వా మిల్స్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణం అని మరియు అందువల్ల దాన్ని సవరించలేమని తీర్పు చెప్పింది. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక విధులు ప్రస్తావించబడ్డాయి? 4వ భాగం ఏ, 3వ భాగం, 2వ భాగం, 5వ భాగం. ఆన్సర్ ఆప్షన్ ఏ 4A. ప్రాథమిక విధులు దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి మరియు భారతదేశ ఐక్యతను నిలబెట్టడానికి అన్ని పౌరుల నైతిక బాధ్యతలుగా నిర్వచింపబడ్డాయి. రాజ్యాంగంలోని పార్ట్ 4Aలో పేర్కొన్న ఈ విధులు వ్యక్తులు మరియు దేశానికి సంబంధించినవి. భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థ. పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహకుడు కింది వాటిలో దేనికి బాధ్యత వహిస్తాడు? ప్రజలకు నేరుగా, శాసనసభకు, న్యాయ వ్యవస్థకు పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ బి శాసనసభకు. భారత రాజ్యాంగం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ శాసనసభకు సమష్టిగా బాధ్యత వహించాలని పేర్కొంది. దీని అర్థం పార్లమెంటు ప్రభుత్వ పనిని పర్యవేక్షించాలి మరియు దాని చర్యలు మరియు లోపాలకు దాన్ని బాధ్యత వహించాలి. పార్లమెంటు కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించే 2 మార్గాలు. కార్యనిర్వాహక కార్యకలాపాలపై పార్లమెంటు రోజువారీ నిఘా ఉంచుతుంది. మనది పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి అన్ని లోపాలకు మరియు కమిషన్లకు కార్యనిర్వాహకుడు పార్లమెంటుకు బాధ్యత వహిస్తాడు. పార్లమెంటు అవిశ్వాస తీర్మానం ద్వారా మంత్రివర్గాన్ని అధికారం నుండి తొలగించవచ్చు. ఇది మంత్రివర్గం యొక్క బిల్లు లేదా బడ్జెట్ ప్రతిపాదనను తిరస్కరించవచ్చు. పార్లమెంటు సభ్యులకు మంత్రులను ప్రశ్నలు మరియు అనుబంధ ప్రశ్నలను అడిగే హక్కు ఉంది. ప్రభుత్వం వైపు నుండి ఏదైనా లోపాలు లేదా దుర్వినియోగాన్ని పార్లమెంటులో బహిర్గతం చేయవచ్చు. పార్లమెంటు సమావేశం కాకూడని గరిష్ట కాలం ఎంత? 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 6 నెలలు. 2 పార్లమెంటు సమావేశాల మధ్య గరిష్ట అంతరం 6 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. పార్లమెంటు 2 సమావేశాల మధ్య కనీస అంతరం 90 రోజులు. ఒక రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిని నియమించడానికి అవసరమైన ప్రతిపక్ష బలంలో కనీస శాతం ఎంత? మొత్తం బలంలో 10%, మొత్తం బలంలో 15%, మొత్తం బలంలో 20%, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ ఏ మొత్తం బలంలో 10%. లోక్సభలో ఎంపీల సంఖ్య 545. ఒక పార్టీని ప్రతిపక్షంగా గుర్తించడానికి
మొత్తం సభ్యుల సంఖ్యలో 10% కనీస అవసరం. భారతదేశం ఒక సమాఖ్య రాష్ట్రంగా ఎందుకు పరిగణించబడుతుంది? ఇక్కడ ద్వంద్వ పౌరసత్వం ప్రబలంగా ఉంది. ద్వంద్వ న్యాయ వ్యవస్థ, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార వాటా, లిఖిత రాజ్యాంగం. ఆన్సర్ ఆప్షన్ సి, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార వాటా. భారతదేశం ఒక సమాఖ్య దేశం, కానీ రాజ్యాంగంలో ఒక్కసారి కూడా సమాఖ్య అనే పదాన్ని ప్రస్తావించలేదు. బదులుగా భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పబడింది. వాస్తవానికి చాలామంది చరిత్రకారులు భారతదేశం ఒక పాక్షిక సమాఖ్య దేశం అని నమ్ముతారు. అంటే ఇది ఏకీకృత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని లక్షణాలతో కూడిన సమాఖ్య రాష్ట్రం. భారత రాజ్యాంగంలోని 42వ సవరణ ముఖ్యమైనది, ఎందుకంటే అది దేనిని ఇస్తుంది? ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తుంది. జమ్మూ మరియు కాశ్మీర్కు ప్రత్యేక చికిత్స, సిక్కింకు ప్రత్యేక చికిత్స. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తుంది. 42వ సవరణ ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యతనిస్తూ ఏ ఆదేశిక సూత్రాలను అమలు చేసే ఏ చట్టాన్ని కూడా అది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిందనే కారణంతో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించలేము అని పేర్కొంది. క్రింది వాటిలో ఏది రాజ్యాంగ నిరంకుశత్వ సూత్రాన్ని ప్రవేశపెట్టింది? ఇండియన్ కౌన్సిల్ చట్టం 1891, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత స్వాతంత్ర చట్టం 1947. ఆన్సర్ ఆప్షన్ సి, భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా ప్రవేశపెట్టబడిన రాజ్యాంగ నిరంకుశత్వం ప్రావిన్సుల కార్యనిర్వాహక అధికారాన్ని గవర్నర్లకు మరియు కేంద్రంలో క్రౌన్ తరపున గవర్నర్ జనరల్కు అప్పగించింది. మహిళలకు ఓటు హక్కు కల్పించిన చట్టం ఏది? ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత స్వాతంత్ర చట్టం 1947. ఆన్సర్ ఆప్షన్ బి, భారత ప్రభుత్వ చట్టం 1919. భారత ప్రభుత్వ చట్టం 1919 మహిళలకు పరిమిత ఓటు హక్కును కల్పించింది. కొన్ని ఆదాయ ప్రమాణాలు ఉన్న మహిళలు మాత్రమే ప్రావిన్సులు కోరుకుంటే వారికి ఓటు హక్కు కల్పించగలరు. అయితే మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడలేదు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.